సార్ ఇంకా చెయ్యి నొప్పి కాలు నొప్పి ఏంటి సార్? 5 రూపాయలకే మన శాస్త్రి బాంబు దొరుకుతుంటే. ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారా? తస్మా జాగ్రత్త. ఒంటరి మహిళలే టార్గెట్గా పెట్టుకున్న గుర్తెలిని దుండగులు. అందులో భాగంగా రాజా బాబా నగర్లో రెండో లైన్ అయితే మాత్రం ఒక యువకుడు వచ్చి రెక్కి నిర్వహించి అయితే మాత్రం ఓ వృద్ధ మహిళ మెడలో నుంచి మాత్రం బంగారం తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అయితే మనతో పాటు ఆ మహిళ ఉందో, మహిళతో మాట్లాడదు. అమ్మ చెప్పండి, ఏం జరిగింది? ఈరోజు ఎంత బంగారం సుమారు తీసుకెళ్ళి ఉంటారు మీ మెడలో నుంచి? ఆ బాబు అటు ఇటు తిరిగారండి 10 నుంచి 12 దాకాను. ఆవిడ వాళ్ళ వంటకి వెళ్ళిపోయారు, మా వంటకి వెళ్ళిపోయి వచ్చామండి. వెళ్ళిపోయి వచ్చేసిన తర్వాత అంటే జరిగింది ఏంటంటే, వంట అయిపోయాక టీవీలు వేసుకుంటాము. టీవీలు వేసి నేను అక్కడ కూర్చున్నాను కుర్చీ మీద కూర్చుంటే నన్ను తిరగేసాడు. నన్ను తిరగేసి నోరు నొక్కేశాడు. నోరు నొక్కేసి చెయ్యితో వచ్చి ఇలా తాడుట్టుకొని వెళ్ళిపోయాడు. అది జరిగింది. సుమారు ఎంత తులాలు ఉంటుందా బంగారం? తొలలారా ఎంతమంది వచ్చారు? ఒక్కడే. మీరు పడిపోయిన తర్వాత ఎవరో వచ్చారు ఇక్కడికి? మా తాలూకా మా ఊరు మనిషి వచ్చింది. అంటే ఇక్కడ రాలే, అవతల దాకా దేకాను, అక్కడికి వచ్చింది. రాజాలో ఈ మధ్యకాలంలో అయితే మాత్రం రాజం అభివృద్ధి చెందుతున్న నగరంగా అయితే మాత్రం బాగా అభివృద్ధి అవుతుంది. అందులో భాగంగా అయితే మాత్రం గుర్తులేని వ్యక్తులు అయితే మాత్రం చాలా వరకు అయితే ఒంటరి మహిళలే టార్గెట్ చేసుకొని రాజాల్లో ఎక్కడైతే ఒంటరి మహిళలు ఉంటున్నారో అవి గుర్తుపెట్టుకుని ఆ గృహం దగ్గర అయితే మాత్రం రెక్కి నిర్వహించి మరి మాత్రం ఆ ఇంట్లో చొరబడి అయితే మాత్రం మహిళలపై దాడి చేసి బంగారాన్ని ఎత్తుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. రాజాంలో చుట్టుపక్కల సీసీ కెమెరాలు పెట్టి అలర్ట్ చేస్తున్నప్పటికీ పోలీసులు కూడా తగు జాగ్రత్తలు కుటుంబం వాళ్ళందరికీ జాగ్రత్త చెప్పినప్పుడు కూడా ఈ ఆగడాలు అయితే మాత్రం ఆగడం లేదు. దీనిపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు, దీనిపై ఎటువంటి దృష్టి పెడతారు అనేది మాత్రం వేచి చూడాలి. రాజానే సురేష్, RTV, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.